నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే పులివెందుల రాజకీయాల్లో సెన్సేషన్గా మారిన మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవికి త్వరలోనే కీలక పదవి దక్కనుందని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్న ఆయన రాబోయే కాలంలో కడపలో కీ రోల్ పోషించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పులివెందుల్లో జగన్తో ఢీ అంటున్న రవి టీడీపీ బలోపేతం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. 2017లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో నాడు వైఎస్ వివేకానంద రెడ్డిని ఓడించి ఎమ్మెల్సీగా ఎన్నికై సంచలనం సృష్టించారు. ఆ గెలుపు రవి రాజకీయ ప్రయాణంలో ఒక కీలక మలుపని చెప్పాలి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్కు గట్టి పోటీ ఇవ్వడం ద్వారా వైసీపీ అధినేత మెజార్టీని బాగా తగ్గించారు. ఇక మొన్న జరిగిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఆయన కీలకంగా మారిపోయారు. ఏకంగా తన సతీమణిని బరిలోకి దింపి పార్టీ నేతల సహకారంతో గెలిపించుకున్నారు. ఆ గెలుపు అలా ఇలా కాదు, వైసీపీ అభ్యర్థిగా డిపాజిట్లు కూడా దక్కలేదు. పులివెందుల్లో టీడీపీ జెండా రెపరెపలాడించిన బీటెక్ రవికి త్వరలోనే సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పనున్నారనే టాక్ చాలా గట్టిగా వినిపిస్తుంది. తొలి నుంచి జగన్కు వైసీపీతో పాటు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన బీటెక్ రవికి అధినేత చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్తో సత్సంబంధాలు ఉన్నాయి. పార్టీ కోసం పులివెందుల వంటి నియోజకవర్గాల్లో గట్టిగా నిలబడిన నేతగా బీటెక్ రవిని పార్టీ నాయకత్వం గుర్తించింది. అందుకే ఆయనకు త్వరలో కీలక పదవి దక్కుతుందన్న అంచనా కూడా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ద్వారా బీటెక్ రవి రాజకీయాల్లోకి వచ్చారు. 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో పులివెందుల నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయమ్మకు వ్యతిరేకంగా పోటీ చేశారు. గెలవలేకపోయినా తన కృషి పట్టుదలతో హైకమాండ్ను ఆకట్టుకున్నారు. అనంతరం 2 సార్లు ఎమ్మెల్యే టికెట్, ఎమ్మెల్సీ అవకాశం కూడా దక్కించుకున్నారు. ప్రస్తుతం పులివెందుల టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన వ్యవహరిస్తున్నారు. టీడీపీ అధికారంలో లేని సమయంలో నాడు శాసనమండలిలో వైసీపీ నేతలు నారా లోకేష్ ప్రసంగానికి అడ్డుపడే సమయంలో బీటెక్ రవి వారిని అడ్డుకుని లోకేష్కు మరింత దగ్గరయ్యారంటారు. దీనికి తోడు ఇటీవల జరిగిన పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో తన భార్యను గెలిపించుకోవడం ద్వారా అందరి దృష్టిని ఆయన ఆకర్షించారు. పులివెందుల్లో దాదాపు 50 సంవత్సరాలుగా ఒకే కుటుంబం ఆధిపత్యం కొనసాగిస్తూ వస్తుంది. అక్కడ ప్రజలు ఇంతకాలం స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితి లేకపోవడంతో వైఎస్ కుటుంబం ఆధిపత్యం చలాయిస్తూ వచ్చింది. కానీ ప్రస్తుతం అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కూటమి రోజు రోజుకు పుంజుకుంటుంది. ఈ క్రమంలోనే బీటెక్ రవికి కీలక పదవి ఇవ్వడం ద్వారా టీడీపీకి మరింత ఊపును తీసుకురావాలని అధినాయకత్వం భావిస్తుందట. అందుకే జగన్ ఇలాకాలో వైసీపీకి ఓటమి రుచి చూపించిన బీటెక్ రవి ప్రస్తుతం నాయకత్వం ఇచ్చే కీలక పదవుల జాబితాలో టాప్ లిస్టులో ఉన్నారని అంటున్నారు. జిల్లాకు చెందిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి పనితీరు పైన సీఎం సంతృప్తిగా లేరని అంటున్నారు. కడప నుంచి మంత్రి అంటే వైసీపీని గట్టిగా ఎదుర్కోవాలి, ఆ దూకుడు కొనసాగించాలన్నా, పులివెందుల నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో జగన్ను ఇబ్బంది పెట్టాలన్నా బీటెక్ రవికి మంత్రి పదవి అవసరమని అధినాయకత్వం భావిస్తుందట. త్వరలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పదవుల్లో రాయలసీమ కోటాలో బీటెక్ రవిని ఎమ్మెల్సీ చేయడమే కాకుండా మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా అందులో కడప జిల్లా నుంచి ఆయన పేరు ఫస్ట్ లిస్ట్లో ఉంటుందన్న ప్రచారం కూడా గట్టిగా జరుగుతుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.